సుతపా, నిశ్చింతగా ఉండు, నేను వస్తున్నాను. నేను వెళ్ళడానికి అనుజ్ఞనీయండి స్వామి. సుతపా వద్దకు వెళ్తున్నావా దేవి? అవును స్వామి. ఒక తల్లి యొక్క ఆవేదన ఒక తల్లికే తెలియగలదు. ఒక స్త్రీకి జీవితంలో ప్రపంచంలో అన్నిటికన్నా మహిమ కలది మాతృత్వమే. ఒకవేళ ఆ మాతృత్వం సంకటగ్రస్తమైనప్పుడు స్త్రీ జీవితం దుఃఖసాగరంలో మునిగిపోతుంది. దేవి, ఈ జగత్తులో మాతృహృదయంలో కరుణా మాతృత్వాలు సంచరిస్తాయి. వాటికి కేంద్రానివి ఒక్క నీవే. అందుకనే జగత్తులోని మనుషులు నిన్ను జగదంబ అంటారు. స్వామి, మాటల్లోనే మార్కండేయుని ప్రాణాలు ఆపదలో చిక్కుకుంటాయేమో. నేను వెళ్ళడానికి ఆజ్ఞనీయండి. వద్దు దేవి, అక్కడకు వెళ్ళడం వల్ల ఏ కార్యమూ సిద్ధించదు. అక్కడకు వెళ్ళకపోవడమే ఉచితం. ఒక తల్లి ఆవేదన సహింప శక్యం కానిది ప్రభు. నేను స్వయంగా వెళ్ళి ఆమెను ఊరడించవలసిందే. లేదా లేదా ఏమిటి దేవి? లేదా మార్కండేయుని జీవితానికి వచ్చిన ఆపద వల్ల ఆ పతివ్రత యొక్క మాతృత్వం దెబ్బతిని అది కాలగతినే శపిస్తుందేమో. అలా ఏమీ కాదు దేవి. జరగబోయేది విధిని అనుసరించే. ఇటువంటి స్థితిలో నేనేమి చెయ్యను పరమేశ? సుతపా బాధను చూసి నేను కూడా బాధపడుతున్నాను. మృకండు దంపతులు ఇంకా మార్కండేయుని చింతను మాపై వదిలిపెట్టు. రక్షించండి యమరాజా, రక్షించండి యమరాజా, రక్షించండి. ఏమిటైంది యమదూత? మార్కండేయుని ప్రాణాలు తేవడానికి వెళ్ళావు కదా. ఆ నక్కజిత్తులు మాయలమారి అయిన మార్కండేయుని పేరు వింటేనే నాకు భయం వేసేస్తోంది స్వామి. వాగుడు మానివేసి చెప్పేది స్పష్టంగా చెప్పు. స్వామి, నేను నా సహచరుడైన మిత్రుడు ఆ మాయలమారి మార్కండేయుడిపై యమపాశం విసిరాము. అతనికి ఎదురుగా ఉన్న శివలింగాన్ని నుంచి భీకర జ్వాలలు ఎగిసి వచ్చాయి. యమపాశం తిరిగి వచ్చి మాపై దాడి చేసింది. నా మిత్రుడు యమదూత ఇప్పటికీ అక్కడే స్పృహ తప్పిపడి ఉన్నాడు. నాకు నమ్మకం కలగడం లేదు. నీవు చెప్పేది నిజము అని. ఇప్పటిదాకా ఎప్పుడూ అలా జరగలేదు. యమదూతలు ప్రాణాలు తేకుండా రాలేదు. ఇది అక్షరాల నిజం స్వామి. శాంతించు. నీ యొక్క పరాజయం యమలోకం పేరు ప్రఖ్యాతులనే కళంకితం చేసింది. దానివల్ల మాకు ఎంతో చింతగా ఉంది. ఇప్పుడు మేమే స్వయంగా ఆ మాయావి మార్కండేయుని ప్రాణాలు హరించేందుకు వెళతాము. స్వామి, మీరా? అవును, మేమే. ఈ సృష్టి యొక్క నియమాలతో ఆటలాడుతూ ఉంటే ముల్లోకాలలోనూ కూడా అరాచకం పెరిగిపోతుంది. మానవుల మృత్యువులో ఒక్క క్షణం ఆలస్యమైన సృష్టి వ్యవస్థే అస్తవ్యస్తమైపోతుంది. పాశం మేము స్వయంగా వెళతాము. చిత్రగుప్తుడు గారు, నాకు నమ్మకం కలగడం లేదు. స్వయంగా యమరాజు వెళ్ళిన ఆ మాయలమారి మార్కండేయుని ప్రాణాలను తీయగలరని. దూత, మృత్యువు నుండి ఈ వేళ వరకు మానవ లోకంలో జన్మించిన వారెవరు తప్పించుకోలేకపోయారు. జరుగునున్నది ఆ విధి విధానకర్తకే తెలుసు. నారాయణ నారాయణ. పరమపిత, మీ పుత్రుడు నారదుని ప్రణామం స్వీకరించండి. చెప్పు నారదా, ఏమి సమాచారాలు తీసుకొచ్చావు? సమాచారాలు కాదు పరమపిత, నేను నేడు ఒక ప్రార్థన తీసుకొచ్చాను. ప్రార్థన? అవశ్యం చెప్పు మా మానసపుత్ర. పరమపిత, నిర్దోషి అయిన ఆ బాలుడు మార్కండేయుడికి అల్పాయుష్కుడనే ఆ శాపాన్ని ఉపసంహరించి అతనిని దీర్ఘాయుష్కుడుగా ఆశీర్వదించండి. లేదు నారదా, లేదు. నేను స్వయంగా అలా చేయలేను. ఎందుకు ఎందుకు పరమపిత, ఎందుకు? ఆ నిర్దోషి ఏ పాపము ఎరుగని బాలునిపై ఇంత క్రూరమైన అత్యాచారం ఎందుకు? ఇది అత్యాచారం కాదు. అవును పరమపిత, అవును.
ఆ బాలుడు మేధావి, పరమజ్ఞాని, తేజస్వి. అతన్ని చూసిన పిమ్మట నాకు అతనిలో జగత్ కళ్యాణానికై వెలిగే అపూర్వ జ్యోతిని దర్శించినట్లయింది. అవన్నీ పూర్తిగా నిజమేనా? సృష్టికర్త నియమాలను ఇంకా విధి విధానాన్ని తప్పించుకోలేడు. కానీ పరమపిత జగత్ కళ్యాణ లక్ష్యం మనసులో ఉంటే సృష్టికర్త నియమాలను, విధి విధానాన్ని కూడా మార్చవచ్చును కదా పరమపిత? కాదు నారద, కాదు. సృష్టికర్త స్వయంగా తమ నియమాలను మార్చివేస్తూ ఉంటే సృష్టికి అనర్థం కలుగుతుంది. పరమపిత జగత్ కళ్యాణం కూడా. నారద, జగత్ కళ్యాణం కన్నా మహత్తరమైనవి నియమాలు, విధి విధానం. విధి విధానానికి గనక ఆపద సంభవిస్తే జగత్తుకి ఆపద సంభవిస్తుంది. కానీ పరమపిత. నారద, నీవు మహాజ్ఞానివి. నీ వద్ద ఎటువంటి రహస్యంగా ఉండదు. మార్కండేయునికి అల్పాయుష్షు, అతని పూర్వజన్మ కర్మలు, అతని తండ్రి మృకండు అతనికి జన్మనిచ్చేందుకు ఇష్టపడ్డ దానికి పరిణామమే. అందువల్ల అతని మాతాపితలకు పుత్ర వియోగం సంభవించాల్సిందే. అయితే బాలమార్కండేయుని జీవితం రక్షించడానికి ఏమీ మార్గమే లేదా పరమపిత? మేమలా అనడం లేదు నారద. పరమేశ్వరుని ఈ సృష్టిలో సమస్తము ఆయన ఇచ్చ మీదే ఆధారపడి ఉంటుంది. సృష్టిలోని అన్ని మార్గాలు శివేచ్ఛను బట్టే సంచాలితమవుతాయి. కాదు పరమపిత, కాదు. స్వయంగా పరమేశ్వరులే మార్కండేయుని జీవన మార్గాన్నలా నిర్ణయించారు. నీవు చెప్పేదేమిటి నారద? వారి లీలల్ని తెలుసుకోవటంలో ఏదో పొరపాటు ఉంటుంది. లేదు పరమపిత, లేదు. పొరపాటయ్యే ప్రసక్తియే లేదు. స్వయంగా ఆ పరమేశ్వరులే బాలమార్కండేయుని విషయం అడిగినప్పుడు నన్ను ఆదేశిస్తూ ఇలా అన్నారు: మార్కండేయుని భవిష్యత్తు నిర్ణయించబడిపోయింది అని. ఇప్పుడు దానిని గూర్చి చర్చించి ఏమీ ప్రయోజనం? నారద, ఏ ప్రకారంగా పరమేశ్వరుడు అనంతుడు, అదే ప్రకారంగా ఆయన ప్రతి ఒక్క లీల కూడా అనంతమే. దాన్ని అర్థం చేసుకోవడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అయితే నేనేమి చేయను పరమపిత, నేనేమి చేయను. ఎట్టి పరిస్థితుల్లోనైనా బాలమార్కండేయుని ప్రాణాలను రక్షించడం నా కర్తవ్యము, ఇంకా అవసరంగానూ భావిస్తాను. శివారాధన చే పుత్ర. శివుడేమి చేసినా దానిలో చివరికి జగత్ కళ్యాణం నిహితమై ఉంటుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామం. ఓ పరమేశ, నేను చిన్నపిల్లవాడిని. మిమ్మల్ని ప్రసన్నులను చేసే మహామంత్రం నాకు ఏమీ తెలియదు. నా పిలుపు విని నాకు దర్శనమియ్యండి, నాకు దర్శనమియ్యండి. మార్కండేయ! పుత్రా మార్కండేయ! మార్కండేయ! ఎక్కడున్నావు? మార్కండేయ, ఎక్కడున్నావు నువ్వు? మార్కండేయ! దయ చూపండి మహేశ్వర.
పరమేశ్వర రక్షించండి. మృత్యువు భయము పీడించునుగా, జీవితమంటే ప్రీతియున్నచో తొలగిపోవును చింతలు అన్నీ, తొలగిపోవును చింతలు అన్నీ. శివుని ధ్యానించినచో, శివుని ధ్యానించినచో సకల భాగ్యములు కలుగునుగా. శివుని అభయము పొందినచో, శివుని అభయము పొందినచో జీవనమేమిటి మృత్యువు ఏమిటి, మదిలో లేదు జ్ఞానం. ప్రభుదయామయ దయతో నాకిక దర్శనమీయగా రావయ్యా. ఆది అంతములు లేని విధముగా, ఆది అంతములు లేని విధముగా జీవితమీయగా రావయ్యా, జీవితమీయగా రావయ్యా. నీ చిన్ని బాలుని బాధను తీర్చగా వినతిని వినుమా నాథా, వినతిని వినుమా నాథా. జీవనమేమిటి మృత్యువు ఏమిటి, మదిలో లేదు జ్ఞానం. తెలిసినదంతా కోరెద దర్శనం తమరిదే మహాదేవా, తమరిదే మహాదేవా, తమరిదే మహాదేవా, తమరిదే మహాదేవా. ఓం నమః శివాయ. దుష్ట మాయల మారి మార్కండేయ, నువ్వు యమపాశాన్ని అవహేళన చేస్తావా? ఓం నమః శివాయ. ఇదే కాచుకో నా గద ప్రహారం నుంచి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యమరాజా, ప్రభు పరమేశ, నిష్ఠాభక్తులతో శివారాధన చేసే బాలమార్కండేయునిపై పాశాన్ని వేసేందుకు నీకు సాహసం ఎలా వచ్చింది? ఈ బాలుడు శివలింగాన్ని హృదయానికి హత్తుకుని మా శరణు కోరాడు. శరణాగతుని రక్షించడం మా యొక్క కర్తవ్యం. అయితే నీకు ఈ నిజం తెలియనిదా? నీవు కాలయముడవు, కానీ నేను మహాకాలుడు.